రాము సేవలు అభినందనీయమని మండల మాజీ కోఆప్షన్ మెంబర్ సభ్యులు సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. రాము లాంటి సేవకుని సన్మానించడం తమ అదృష్టమని ఆయన అన్నారు. కోటగిరి మండలానికి చెందిన గోపాలమిత్ర గాయక్వాడ్ రాము లక్ష్మి దంపతులను కోటగిరి మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం ఆయన స్వగృహంలో సన్మాన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయక్వాడ్ రాము లక్ష్మి దంపతులకు డాక్టర్ హకీం, హజ్రా దంపతులు పట్టు వస్త్రాలను పెట్టి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ నోరు లేని మూగ జీవాలకు నిస్వార్థంగా చేసిన సేవలకు గాను రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ గోపాలమిత్రగా గుర్తింపు పొందిన రాము సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. పాడి రైతుల శ్రేయస్సు కొరకు రాము సేవలు ముందు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పగలు రాత్రి అనక నిస్వార్థంగా మూగ జీవాలకు సేవ చేస్తున్న గోపాలమిత్ర రాము సేవలు అభినందనీయమన్నారు. రాము లాంటి సేవకుడిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మూగ జీవులకు ఓ ప్రియనేస్తంగా, రైతన్నులకు ఆపన్న హస్తంగా వెలుగొందుతున్న గోపాలమిత్ర రాము ప్రతి ఒక్కరికి స్నేహభావంతో ఉంటూ మూగ జీవులకు సేవ చేస్తాడని కొనియాడారు. గతంలో సిద్దాపూర్ క్యాంపులో ఓ రైతు షెడ్డులో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో తల్లి కూతులు, మనుమరాలు, మునిమనుమరాలు ఇలా 3 జతలు రైతు పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులను సైతం శాలువాలతో డాక్టర్ హకీం సన్మానించారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర రాము మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి మూగజీవులకు గోపాలమిత్రుడిగా సేవలు అందిస్తున్నానని, తాను సేవలు గుర్తించి సన్మానించడం చాలా గర్వంగా ఉందన్నారు. తమకు సన్మానించిన డాక్టర్ హకీంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు బంధాల కన్నా ఒక బలమైన బంధం ఉంది, అది ఆత్మబంధం. ఆ ఆత్మబంధమే రాముకు నా వైపు తీసుకొచ్చింది. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం. ఈ దత్తు నాకు ఓరగా పేపర్లలో వేస్తూ నా సేవల గురించి చేస్తున్నప్పుడు 2-3 సార్లు సమీర్కి రాము కలిసి చెప్పిండట, అరే పోయి మీ మామ వచ్చినప్పుడు నాకు పిలవండి, నాకు పైసలు అవసరం లేదు, అతను చేస్తున్న సేవలు చాలు నాకు, నేను వాళ్ళ న్యూస్లు రాస్తా అని 2-3 సార్లు సమీర్ చెప్పడం జరిగింది. జరుగుతుందన్న చూడు, ఇక్కడ వచ్చి చూస్తే మీ మీడియాలో 2 గ్రూపులు 3 గ్రూపులు అట్లా నడుస్తున్నాయి. నాకు గురువిజం అంటేనే నచ్చదు. నేను అందరం కలిసే ఉందాం అనుకున్నాను. అయితే నేనన్నా సరే ఒకసారి రాము గది పిలువన్నా, ఒక 2 సార్లు పిలిచినాం. పాపం మంచి న్యూస్ రాసాడు, చాలా నాకు కూడా నచ్చినాయి. అప్పటి నుంచి రాము అంటేనే ప్రాణం అయిపోయింది. రాము అంటే ప్రాణం, దత్తు అంటే శ్వాస అన్నట్టు. దత్తు రాము లేకుండా నేను ఏ ప్రోగ్రామ్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అకస్మాత్తుగా దత్తు నాకు కళలు కూడా ఊహించలేదు. నేను చేసిన సేవలు నాకు ఈరోజు చాలా గుర్తొస్తున్నాయి. హకీం సార్ చూస్తే నాకైతే కన్నదండి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే నేను రాత్రి పగలు కూడా తేడా లేకుండా మా భార్య సహకారంతో పిల్లలు కూడా చిన్న ఉండే ఈ రాజ్యంలో ఉన్నప్పుడు 15-20 సంవత్సరాలు అంటే ఏ రాత్రి ఎట్లా ఎటుకోవాలని కూడా నాకు చాలా భయం ఉంటుండే. కానీ మా భార్య సహకారంతో నేను బయట వెళ్ళగలిగినా. నేను ఎటు పోయినా కూడా రాత్రి కూడా గుట్టలోనే తిరుగుతుంది. ఇప్పుడు శుద్ధం తండ లాస్ట్ నాసుకుని తండ పోవాలి. రాత్రి డెలివరీ ఉంది కేసు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రైతు కోసం అని వెళ్ళాలి. ఎందుకంటే పాపం నా మీద అది భరోసా పెట్టుకున్నాడు, ఈ నాస్తే ఖచ్చితంగా ఆవు కానీ గేదె కానీ బతుకుతుంది, ఖచ్చితంగా నేను వెళ్తుంది. అలాగే నా మిత్రుడు కూడా ఈరోజు నాతో వచ్చి చాలా టైం కేటాయించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన అర్జున్ సార్ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అర్జున్ కూతురికి, మన మేడం గారికి, హజ్రా మేడం గారికి అందరికీ పాల్గొన్నారు. ఎందుకంటే నేను చేసిన సేవలు గుర్తించి నన్ను ఇంత ఘనంగా సన్మానిస్తారని నేను ఎప్పుడు उपस्थित झाल्या. मला सगळ्या खूप आनंद आहे. हकीम सर, मॅडम, त्याची मुलगी, खूप आनंद झाला. आज खरंच लग्न रोज आहे. माझ्या हजबंडकडून झालेलं आहे. पण खूप आनंद होतो त्या गोष्टीचा की असं होईल, असं करते म्हणून असं स्वप्नात पण विचार केला नाही. पण त्याच्यापेक्षाही जास्त झाला. आणखी
सारला